దీని తల్లి చీకట్లో చిత్తకొట్టులాగా ఏమీ అర్థం కాకుండా పోతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఏటో. కోతి వాళ్ళు వెళ్ళి చాలా సమయం అయిపోయిందిలే. తప్పకుండా ఆడపైన దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు. తస్సదియ్యా ఈ బొంగుని దాచా నేను తప్పకుండా నేను గెలుస్తున్నా. తస్సదియ్యా వెళ్ళిపోతాయిగా. ఇదేటివే ఎర్రదుంపలు చేతులారా చేయి జారిపోయేటట్టున్నాయా? ఎలాగైనా ఎర్రదుంపలు గెలుచుకోవాలి నేను. వచ్చేస్తాను మనం కూడా పరిగెత్తాలి. ఇప్పుడు జెండా పట్టుకుని మనల్ని ఎవరు పట్టుకుంటారో చూడాలి. ఇప్పుడు నన్ను ఎవరు పట్టుకొని జెండా లాక్కుంటే వాళ్ళ విజేత. వచ్చి పట్టుకోండి. తస్సదియ్యా నేను కొద్దిగా విజేతనే. తస్సదియ్యా నువ్వు ఎంత దూరం వెళ్ళి నేను పట్టేస్తాను నేను. తస్సదియ్యా ఓ నాయన ఇదేటిదే కాలు పట్టుకుని ఎవడో కిందకి లాగెత్తున్నట్టుంది నాకు. ఎలాగైనా ఆడపైన దగ్గర జెండా లాగేసుకుంటున్నా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. తస్సదియ్యా ఆడపైన తక్కువ అంచనేసిన రేసు గుర్రంలో దూసుకుపోతుంది. తస్సదియ్యా ఏడు చేయాలి ఇప్పుడు. ఓ నాయన ఈ ఆడపైన పట్టుకునే లేపై ఆయేసి వచ్చి పడిపోతాను కదా నేను. ఏటో ఏం చేయలేము అర్థం కావట్లేదు. కొంచెం ఊపితే భలేగున్నా. కోతే పందిపోవా లాగేసుకుని ఉంటాడా ఇప్పటికే ఆడపైన దగ్గర జెండానే? ఏంది లాక్కున్నది లుంగి పంచా. ఆ పొట్టిన కొడుకు ఉండగా గొడుగు బాబా పంది బాబా ఆడపైన దగ్గర జెండా లాక్కెళ్ళాడు. ఈ పొట్టిన కొడుకు ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడు అక్కడ. కోతి మిత్రమా నేను మాత్రము ఆడపందికి ముందే చెప్పాను పంది బాబుతో నేను క్లోజ్ గా ఉండాలి. పంది బాబుకే జెండా ఇవ్వాలని. మరి ఏం చేస్తుందో ఏటో అదే. ఊర బండనయ్యారా నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఈ పొట్టిన కొడుకు ఆడపైంది కాలుకి అడ్డంగా వెళ్తే అది పడిపోద్ది. వెంటనే జెండా ఎట్టుకుని పరిగెట్టుకుని వచ్చేది. వీడికి చావు తిరిగితే అట్లా ఎక్కువ. ఊరే పోనీలేరా ఈ ప్లాన్ పోతే ఇంకో ప్లాన్ వేసుకోవచ్చులే. రాబిన్ కూడా జెండా కొట్టుకొచ్చినా పర్లేదు. పంది బాబును ఆడపంది ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే అదే చాలు నాకు. గొడుగు బాబా నువ్వు రొమాంటిక్ సినిమాలు బాగా చూస్తున్నట్టున్నావా? వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకుంటారు చెప్పు. పంది బాబు పరిగెట్టిందే జెండా కోసము. ఆ జెండా లేకపోతే ఆడపంది వెనకాల పంది బాబు ఎందుకు పరిగెడతాడా? ఇదేంటి అలాగ జరగడానికి కూడా వీల్లేదా? అయితే మనం రెండో ప్లాన్ కి సిద్ధమైపోవాల్సిందేరా. ఈ ప్లాన్ మాత్రము ఆడపంది స్నామన మీద డిపెండ్ అయి ఉంటది. ఆడపంది ఎంత దూరం పరిగెడితే అంత దూరం పంది బాబును రోబన్ మిత్రం పరిగెడతారు. ఒరే బండనయ్యారా నిజంగానే నీ బుర్ర మోకల్లో ఉందరా. ఆ జెండా పట్టుకుని ఆడపంది ఎవరికొకరికి దొరికితే ఏదో ఒకటి దొరుకుతుంది. దొరకకపోతే టైం వేస్ట్ తప్ప ఏమీ జరగదు. ఊరు ఏట్రా ఇలాగ జరిగిపోతుంది. ఆ దేవుడు కూడా మనల్ని కనికరించట్లేదు. ఏదో ఒకటి జరిగే ఆడపంది మగపంది కలిసిపోతే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందిరా. గొడుగు బాబా దేవుడు తలుచుకుంటే ఏదైనా జరిగిపోద్ది. నువ్వు ఒకసారి యాగమో పూజ ఏదో ఒకటి చేయరాదు వాళ్ళిద్దరు కలవడానికే. చూద్దాం పోనీ కలుస్తారేమో. నీ అబ్బా యాగాలు పూజలు చేయాలంటే దానికి టైం కూడా ఉంటది. ఈ మెట్ట మధ్య నువ్వేంద్రా చేసేది యాగాలు? వాళ్ళిద్దరు ఏదో ఒకటి అవుతారులే. ఇప్పుడు గొడుగు బాబుని ఎందుకు ఇబ్బంది పెట్టమా? ఊరు కోతే కొండ కూడా చెప్పింది నిజమేరా. నేను ఇన్ని యాగాలు పూజలు చేశాను కాబట్టి నా మాట ఇప్పుడు శాసనంలాగా అవుతుంది. వీళ్ళిద్దరు ఎలాగైనా కలవాలి ఈ రోజు. ఇది కలవకపోతే నా పూజలన్నీ వేస్ట్ అయ్యేగా. సూపర్ గొడుగు బాబా చూడు నువ్వు వీళ్ళకి అనుకున్నావు కదా మనసులో. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసిపోతారు. దేవుడు ఏదో ఒక కార్యం చేసేస్తారు చూడు కావాలంటే. బొంగ నేను దేవుడు నమ్మను రోయ్. కావాలంటే దెయ్యాలు నమ్ముతాను. ఎందుకంటే కల్లారా ఒకసారి చూశాను కాబట్టి. ఊరు కోతే నువ్వు వాళ్ళ కనకరా తప్పురా నువ్వు అనేది అలాగా. నేనే కానీ ఈ రోజు పతివ్రతుడిని అయితే ఖచ్చితంగా ఈ రోజు ఎలాగో ఒకలాగా ఆడపంది మగపంది కలిసిపోలే. కలిసిపోతారు చూడు కావాలంటే. ఎలాగైతే నేను కూడా శపథం చేస్తాను. నేను కూడా పవిత్రుడిని అయితే వాళ్ళిద్దరు కలిసిపోవాలి మగపంది ఆడపంది. మీ ఇద్దరు శపథం చేసి నేను చేయకపోతే ఏం బాగుంటది. నేను చేస్తాను. నేను కూడా పత్తిత్తునైతే పెద్ద బాబును ఆడపంది కలిసిపోలే. ఒరే కొండ అది పత్తి కాదురా పనసకాయ మొహమ్మడా. అదే ప్రతివ్రతుడినే అనాలా. ఏదనో ఒకసారి. కోతి మిత్రమా నువ్వు నా మీద ఏం సెటర్ లేయక్కర్లేదులే. నా నోటికి ఏది వస్తే అదే అంటాను కానీ నీకు నచ్చింది నేను ఎందుకు అంటాను? ఊరే సన్నాసులరా ఇలాగ శపథాలు చేసిన తర్వాత ఏది పడితే అది వాగకూడదు. కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి. అదే నెరవేరిపోతలే. నెరవేరుతుందో నీరు గారిపోద్దా ఏం జరుగుద్దో చూడాలి. తస్సదియ్య నేను ఎలాగే నేను పెట్టేస్తున్నా. అమ్మ జీవితం తస్సదియ్య మోకల్లో కూడా చేయటం ముసలులాగా. తస్సదియ్య ఎలాగైనా పట్టియాలా. ఏ ఎంత లేట్ అయిపోతుందా? నాయన ఈ ఎర్రదుంపల కోసం ఎర్రి పప్పునైనా పర్లేదు కానీ కొండ ఎర్రి పప్పున అయిపోకూడదు. ఎలాగైనా గెలిచేయాలి ఇప్పుడు నేను. అయ్యయ్యో అరటి తోట ఆఖరి తోట వచ్చేసానా. ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోవాలి. ఎలబయ్యేట తస్సదియ్య అరటి తోట మొత్తం అయిపోయింది. తస్సదియ్య ఇక తగ్గేది లేదు. మన పొరుగు ఎంత చూపిస్తాను ఇప్పుడు. తస్సదియ్య ఆడుకుందే వస్తున్నాడు నీ దగ్గరికి. ఇదేటిదే అరటి తోట అంతా అయిపోయినట్టుందే. ఓడి అమ్మ మెత్తమైన నేలంతా పోయే గట్టి నేల అవుతుంది కదా. ముళ్ళు గట్ట గుచ్చుకుంటాయి కదా నాకు. తస్సదియ్య సురసి పాప వచ్చేసాను నీ దగ్గరికి. జెండా ఇచ్చే నాకు. ఈ డబ్బా పైంది కూడా ఒకటేసారి గుర్రంలాగా పరిగెడిచడేటే. ఎలాగైనా జెండా లాక్కోవాలి. నేను జెండా ఎవరికి ఏమైనా పట్టుకుని పరిగెడతాను ఇంకున్నా. తస్సదియ్య ఇంకా ఎంత దూరం పరిగెడతావు? అందమైన ఆడపంది అలిసిపోతావు నువ్వు. ఇచ్చే నాకు. ఏదో ఒక పెద్ద కర్ర వచ్చేసి వీళ్ళిద్దరు పడిపోతే బాగున్నా. జెండా నాకు దొరికిపోద్ది కానీ ఏమీ జరగట్లేదే. తస్సదియ్య ఆడపంది ఆగు నువ్వు. తస్సదియ్య దొరికిపోయింది జెండా నాకు. తస్సదియ్య లాగేసుకోవడం ఊరినైనా ఏటి గుంత.
ఇదేటిదే ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్న రెడ్ పోయి ఇలా ఓర్ నాయనో ఏనుగు గొంత ఎంత పెద్ద గొంత ఎప్పుడు చూడలేదో ఇందులో పడిపోయి రేటిలా గొడుగు బాబా నీ శపథమా ఇప్పటికి నిజమైపోయి వాళ్ళిద్దరు కలిసిపోయి ఉంటారులే. పోతే ఖచ్చితంగా కలిసిపోతారు వాళ్ళు, ఎందుకంటే నా శబ్దం అలాంటిదే, నేను చాలా పవిత్రుడిని కొదేటి. గొడుగు బాబా కోతి మిత్రమా, నాకు తెలిసినంత వరకు మనం వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళడం బెటర్. వాళ్ళు ఇక్కడికి వస్తారని నమ్మకం అయితే నాకు లేదు అసలు. అలాగలగే వెళ్దాం లేరా మిత్రులారా. మీకు ఒక మంచి అప్డేట్ చెప్పాలి. మన ఛానల్లో ఇక నుంచే మనుషులు కూడా ఉంటారు, అంటే మనుషుల రూపంలో ఉన్న కార్టూన్స్. వాళ్ళు కూడా అడవిలో ఆగంగాలే, వాళ్ళు కూడా అడవిలో ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంటారు. మీరు మమ్మల్ని ఆదరించినట్టే వాళ్ళని కూడా ఆదరిస్తారని, వాళ్ళ కోతి పనులు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం మేము. వాళ్ళలో మచ్చగడు, శశిగడు, ఓసగడు, అలాగే కర్రీ కన్నప్ప వీళ్ళందరూ ఉంటారు. చాలా బాగానే ఉంటది. ఆ సిరీస్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. 2 రోజుల్లో ఆ సిరీస్ అప్లోడ్ చేస్తాము, తప్పకుండా ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి, ఆ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి. ఫుల్ ఫన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకోసారి పెద్ద థ్యాంక్ యూ మీకు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గన్ని గనగనలాడించేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. వెయిట్ చేస్తూ ఉండండి, మళ్ళీ వచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. iPad.